మార్నింగ్ శ్రీమేధ స్టూడెంట్స్. రేపు జరగబోయే మ్యాథ్స్ 1B ఎగ్జామ్కి సంబంధించి ఆ పేపర్లో మనం అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. జాగ్రత్తగా మీరు వాటిని ఫాలో అయితే ఈజీగా మనం 1B ఎగ్జామ్లో 75 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఫస్ట్ మనకి 1B అనేది క్వశ్చన్ పేపరు 97 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ 97 మార్క్స్లో మనం 75 మార్క్స్కి అటెంప్ట్ చేస్తే చాలు. ఈ 75 మార్క్స్కి 75 ఎలా తెచ్చుకోవాలనేది ఇంపార్టెంట్ మనకు. వెరీ స్టూడెంట్స్ ఈ 75 మార్క్స్ తెచ్చుకోవటం అనేది ఇంపార్టెంట్. అయితే మనకి ఇది క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫస్ట్ దీంట్లో 3 సెక్షన్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 × 2 20 మార్క్స్. అలానే సెక్షన్ బిలో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ 7 ఉంటే మనం 5 అటెంప్ట్ చేయాలి. 5 × 4 20 మార్క్స్. సెక్షన్ సిలో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ 7 ఉంటే మనం 5 అటెంప్ట్ చేయాలి. 7 × 5 35. అంటే ఓవరాల్గా 75 మార్క్స్కి మనం అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అయితే మనకి చాప్టర్ వైజ్గా మనకి వెయిటేజ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. మనది మ్యాథ్స్ 1Bలో ఉన్న చాప్టర్స్ లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 3D జామెట్రీ, డీసీస్ అండ్ డిఆర్స్ అంటే డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, ప్లేన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషను అండ్ లాస్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఈ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో 6 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. అవి తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే మెయిన్గా మనకి లోకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. తర్వాత స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, 7 మార్క్స్ 1 క్వశ్చన్. అంటే 7 + 4 11 15 మార్క్స్కి మనకి స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 15 మార్క్స్కి వెయిటేజ్ ఉంది. తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 7 + 7 అంటే 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది, 14 మార్క్స్. తర్వాత 3D జామెట్రీ 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. తర్వాత డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ 7 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, ప్లెయిన్ 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి. తర్వాత లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 4 + 2 + 2 అంటే 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో 7 + 7 4 + 4 + 2 + 2 అంటే 7 మార్క్స్ 2 క్వశ్చన్స్, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి చాప్టర్ వైజ్గా మనకి పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చే వెయిటేజ్ మనకి. అయితే మెరిట్ స్టూడెంట్స్ 75 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది మెయిన్గా మనకి కావాల్సింది 2 మార్క్స్ మెయిన్. సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో ఉన్న 10 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా రాయగలిగితే చిన్న మిస్టేక్ కూడా లేకుండా మనం 75 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటున్నామంటే సెక్షన్ బి, సెక్షన్ సి అనేవి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ యావరేజ్ స్టూడెంట్ కానీ అబవ్ యావరేజ్ స్టూడెంట్ కానీ ఎవరైనా రాయటానికి అవకాశం ఉంది. ఎందుకంటే రిపీటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ అనుకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇస్తూ ఉంటారు. కాబట్టి అబవ్ యావరేజ్ స్టూడెంటు ఈజీగా సెక్షన్ బి, సెక్షన్ సి రాయటానికి అవకాశం ఉంది. ఈ 75 మార్క్స్ మిస్ అయ్యేది ఎక్కడ అంటే మెరిట్ స్టూడెంట్కి అబవ్ యావరేజ్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఎక్కడ అంటే సెక్షన్ ఏ అనే దాంట్లో. ఈ సెక్షన్ ఏలో మనకి కంప్లీట్గా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 10 క్వశ్చన్స్. ఛాయిస్ ఉండదు ఇక్కడ మెయిన్. ఛాయిస్ లేకపోవటం ఒకటి మైనస్. ఛాయిస్ ఉండదు కాబట్టి 10 క్వశ్చన్స్ మనం చిన్న మిస్టేక్ కూడా లేకుండా మనం పర్ఫెక్ట్గా రాయగలగాలి.
రాయగలిగితే మనం 75 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ 75 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్ స్ట్రైట్ లైన్స్లో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఈ స్ట్రైట్ లైన్స్లో 2 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ స్ట్రైట్ లైన్స్ 2 ప్రాబ్లమ్స్ ఎక్కువగా వాడు స్ట్రైట్ లైన్స్ 3A కంప్లీట్గా మనం 3A ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేయాలి. 3B ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమను సెకండ్ రోమను, 3Cలో ఫస్ట్ రోమను, అలానే 3Dలో ఫస్ట్ రోమను. అది జాగ్రత్తగా చేయగలిగితే మనం స్ట్రైట్ లైన్స్లో వచ్చే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం ఏ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలానే తర్వాత నెక్స్ట్ వన్ 3D జామెట్రీ. 3D జామెట్రీ కంప్లీట్గా మనం దాని 2 ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఎక్సర్సైజ్ మనం కంప్లీట్గా చేయాల్సిందే. ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా మనం దీని నుంచి 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. తర్వాత ప్లెయిన్ ఫుల్ చాప్టర్లో ఫస్ట్ ఒకటే ఎక్సర్సైజ్ ప్లెయిన్లో. ఆ ఒకటే ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమను కంప్లీట్గా చేయాల్సిందే. సెకండ్ రోమన్లో 1 2 3 5 6 నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నానో ఆ 5 ప్రాబ్లమ్స్ సెకండ్ రోమన్లో చేస్తే ప్లెయిన్ అనే చాప్టర్ నుంచి మనం 2 మార్క్స్ మిస్టేక్ లేకుండా మనం రాయడానికి అవకాశం ఉంది. అట్లానే లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 8A ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేయాల్సిందే. తర్వాత 8B ఎక్సర్సైజ్ ఫస్ట్ రోమను సెకండ్ రోమను చేయగలిగితే 8C 8D ఇది కూడా కంప్లీట్గా ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్గా చేయగలిగితే మనం 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో వచ్చే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 మిస్టేక్ లేకుండా రాయటం జరుగుతుంది. అలానే డిఫరెన్షియేషన్లో మనకి మొత్తం 4 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఈ 4 ఎక్సర్సైజ్లో మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్కి. 9Aలో ఫస్ట్ రోమను, అలానే 9Bలో ఫస్ట్ రోమను, 9Cలో ఫస్ట్ రోమను, సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం నుంచి ఫోర్త్ ప్రాబ్లం వరకు, మళ్ళీ ఫిఫ్త్ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా 7 మార్క్స్ వస్తాయి. అవి ఫోర్త్ ప్రాబ్లం వరకు మనం 9C ఎక్సర్సైజ్లో చేస్తే, అలానే 9D ఫస్ట్ రోమన్ వరకు చేస్తే వాటి ముందున్న ఎగ్జాంపుల్స్ కూడా చేయాలి. వాటి ముందున్న ఎగ్జాంపుల్స్ కూడా చేయగలిగితే మనం డిఫరెన్షియేషన్లో వచ్చే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా పర్ఫెక్ట్గా రాయడానికి అవకాశం ఉంది. తర్వాత ఎర్రర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో మనకి 6 సబ్ చాప్టర్స్ అని చెప్పాం కదండి. ఆ 6 సబ్ చాప్టర్స్లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఒకటి, రోల్స్ అండ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఒకటి. ఈ 2 టాపిక్స్ మనకి 2 మార్క్స్కి వచ్చే టాపిక్స్ ఇవి. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో ఈజీగా మనం 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. రెగ్యులర్గా అడిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం, లేకుంటే డెల్టా వై డివై వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. అలానే రోల్స్ అండ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో వాటి యొక్క డెఫినేషన్స్ ఇంపార్టెంట్. మెయిన్ మనకి డెఫినేషన్స్ కూడా 2 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. బిఫోర్ లాస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్ అనే డెఫినేషన్ అడిగాడు, ప్రాబ్లం ఇవ్వకుండా డిఫైన్ డిఫరెన్షియబిలిటీ అని అడిగాడు. అంటే ఆ డెఫినేషను లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కానీ, రోల్స్ అండ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కానీ, అలానే ఒక్కోసారి ఈ రోల్స్ అండ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో మనకి ప్రాబ్లం ఇవ్వకుండా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనే టాపిక్ నుంచి 2 మార్క్స్ ప్రాబ్లం కూడా అడగటం జరుగుతుంది ఒక్కోసారి. అయితే దాంట్లో మనకి ఇంక్రీజింగు, డిక్రీజింగు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగు, స్ట్రిక్ట్లీ డిక్రీజింగు, మోనోటానిక్ ఫంక్షను, అలానే స్ట్రిక్ట్లీ మోనోటానిక్ ఫంక్షను, ఈ డెఫినేషన్స్ మనం కంపల్సరీ చదువుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రోల్స్ అండ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం దాంట్లో నుంచి 2 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వకుండా ఈ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ దాంట్లో డెఫినేషన్లు అడిగితే మన అక్కడ 2 మార్క్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 75కి 75 అవుట్ ఆఫ్ మనం తెచ్చుకోవాలంటే కంపల్సరీ ఈ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్లో మనం కంపల్సరీ డెఫినేషన్లు చదవాల్సిందే. ఆ డెఫినేషన్లు చదవగలిగితే నేను ఇప్పుడు చెప్పిన డెఫినేషన్లు డిఫరెన్షియేషను, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, తర్వాత రోల్స్ అండ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, తర్వాత ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్లో ఇప్పుడు చెప్పిన డెఫినేషన్స్
ఆ డెఫినేషన్స్ అన్నీ కంప్లీట్గా మనం చదువుకోగలిగితే 2 మార్క్స్ ప్రాబ్లం అనేది మిస్ అయ్యే అవకాశం ఉండదండి. మన 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాయగలిగితే 75 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది మెరిట్ స్టూడెంట్ పాటించాల్సింది 2 మార్క్స్ విషయంలో. ఎందుకంటే 4 మార్క్స్ 7 మార్క్స్ అనేవి ఈజీగా రాయగలరు మెరిట్ స్టూడెంట్ అనే ఎవరైనా. 4 మార్క్స్ ఛాయిస్ ఉంది మనకి, 7 మార్క్స్ ఛాయిస్ ఉంది కాబట్టి వాటిల్లో ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు 55 మార్క్స్. ఈ 25 మార్క్స్ అనేది 20 మార్క్స్ అనేది మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్. నేను చెప్పిన డెఫినేషన్స్, నేను చెప్పిన ఎక్సర్సైజ్లో ఏ రోమన్స్ అయితే నేను చేయమని చెప్పాను ఆ రోమన్స్ పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వగలిగితే 2 మార్క్స్ అనేది ఒక్క ప్రాబ్లం కూడా ఎక్కడ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. అప్పుడు మనం 75కి 75 తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. ఇది మెరిట్ స్టూడెంట్ 75కి ఎలా తెచ్చుకోవాలనే దానికి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే ఈజీ అవుతుంది. ఈ డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డల్ స్టూడెంట్స్ మినిమం మనం 35-40 మార్క్స్ మనం తెచ్చుకొని పాస్ అవ్వాలి అన్న ఆలోచనతో ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ అనే కాదు కొన్ని టాపిక్స్ ఒక 4 టాపిక్స్ మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే మినిమం 40 మార్క్స్ తెచ్చుకొని ఫెయిల్ అనే మాట లేకుండా మనం పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. వాటిలో మెయిన్గా స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటర్, ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటరు, దాంతోపాటు ఒక పాయింట్ ఇచ్చి ఒక పాయింట్ గుండా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయటం, మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా అని. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే 1, 2, 3, 4 ఈ 4 ప్రాబ్లమ్స్ ఒకే మోడల్ ప్రాబ్లమ్స్ అండి. ఒక ప్రాబ్లం మనం నేర్చుకోగలిగితే రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ సేమ్ అదే ప్రొసీజర్లో మనం ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇంకో ప్రాబ్లం ఇచ్చాము, పి అండ్ క్యూఆర్ లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ అని. 4p² + q² = a² అనేది ఇది 99% మనం అడగటానికి అవకాశం ఉన్న ప్రాబ్లము. మీరు ఎక్కువ అన్ని ప్రాబ్లమ్స్ మేము నేర్చుకోలేము, కొన్నే నేర్చుకోగలము, అంతవరకు నేర్చుకొని మినిమం పాస్ మార్కు 35-40 మార్క్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, చేయలేని వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ స్ట్రైట్ లైన్స్లో ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకోగలిగితే సరిపోతుందండి. తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇది మనకి ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో నుంచి మనకి 7 మార్క్స్కి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ 2 క్వశ్చన్స్లో కూడా 4C ఎక్సర్సైజ్ అంటే హోమోజీనియస్ అనే మోడల్ మీద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 6 ప్రాబ్లమ్స్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్, ఈ 2 రోమన్స్ చేయగలిగితే అంటే 6 ప్రాబ్లమ్స్ నేర్చుకోగలిగితే 7 మార్క్స్ మనకి వచ్చే అవకాశం ఉంది. 100% ఎక్సర్సైజ్ 4Cలో సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ ఆ 6 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే 7 మార్క్స్. అంటే మనకి ముందే క్వశ్చన్ పేపర్ తెలిసిపోయినట్టే. దీంట్లో ఒక క్వశ్చన్ మనకి ఏదైతే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడో ఒక క్వశ్చన్ మనకు వచ్చినట్టే. ఎక్సర్సైజ్ 4C నుంచి 7 మార్క్స్. తర్వాత రిమైనింగ్ ఇంకో ప్రాబ్లం ఏదైతే ఉందో అది అయితే థియరమ్స్ కానీ లేకుంటే 4A 4Bలో కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకి 7 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉందండి. అవి ఇక్కడ ఒక 5 ప్రాబ్లమ్స్ మీకు 5 ప్రాబ్లమ్స్ 4A 4B ఎక్సైజ్ నుంచి ఒక 5 ప్రాబ్లమ్స్ మీకు సెలెక్ట్ చేసి మీకు ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. అవి నేర్చుకోగలిగితే 99% మనకి ఆ ప్రాబ్లం నుంచి కానీ థియరమ్స్ ఒక 4 థియరమ్స్ 1, 2, 3, 4, 6 అని అన్నాం. అంటే యాంగిల్ బిట్వీన్ 2 పెయిర్ ఆఫ్ లైన్స్ ఒక థియరం. తర్వాత బైసెక్టింగ్ యాంగిల్ బిట్వీన్ బైసెక్టర్స్ అనే బిట్వీన్ ది 2 లైన్స్ అనేది ఒక h × x² - y² = a - b × xy అనేది ఒక థియరము. తర్వాత ది ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పెయిర్ ఆఫ్ లైన్స్ అనే థియరం ఒకటి. తర్వాత ప్యారలల్ లైన్స్ మీద థియరం. ఇవి కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ థియరమ్స్ ఈ ఎక్సైజ్ 4A 4B ఈ రెండిట్లో మనకి థియరమ్స్ కానీ లేకుంటే ఆ ప్రాబ్లమ్స్లో కానీ మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ వరకు నేర్చుకోగలిగిన మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్ మనం రాయడానికి అవకాశం ఉందండి. తర్వాత 100% క్వశ్చన్ డీసీస్ అండ్ డిఆర్స్ అంటే డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఈ చాప్టర్లో ఇప్పుడు నేను చూపించే 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో
ఈ 5 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే చాలు. ఆ 5 ప్రాబ్లమ్స్‌లోనే మనకి 7 మార్క్స్ ప్రాబ్లమ్ వస్తుందండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక 5% ఒక్కసారి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు. ఈ 5 ప్రాబ్లమ్స్ నేర్చుకోగలిగితే 7 మార్క్స్ వచ్చినట్టే. అంటే స్ట్రెయిట్ లైన్ నుంచి 7 మార్క్స్ ఒకటి, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ నుంచి 7 మార్క్స్ 2, తర్వాత డైరెక్షన్ కొసైన్స్ డైరెక్షన్ రేషియోస్ నుంచి ఒకటి. అంటే 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడే నేర్చుకోవడానికి అవకాశం, రాయడానికి అవకాశం ఉంది. అంటే 28 మార్క్స్ మనకి 75లో 28 మార్క్స్ మనకి పాస్ మార్క్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత టాంజెంట్ నార్మల్స్లో ఈ 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే 99%, అంటే మనకి యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ కర్వ్స్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనకి 99% వాడు ఎప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనకి 7 మార్క్స్కి ఇస్తున్నాడు. ఈ 3 ప్రాబ్లమ్స్ నేర్చుకోగలిగితే 7 మార్క్స్ ఒకటి మనం రాయడానికి అవకాశం ఉంది. అట్లానే మ్యాక్సిమం మినిమా లాస్ట్ ఎక్సర్సైజ్ 10H. ఈ 10Hలో థర్డ్ రోమంలో ఈ ప్రాబ్లమ్స్ అండి. ఈ థర్డ్ రోమంలో ఈ 5 ప్రాబ్లమ్స్ నేర్చుకోగలిగితే వీటిలో నుంచి కంపల్సరీ ఒక ప్రాబ్లం మనం అటెంప్ట్ చేయటం జరుగుతుంది. ఓవరాల్గా సెక్షన్ సిలో వాళ్ళు రాయమనే 7 మార్క్స్ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా మనము 4 క్వశ్చన్స్ రాయటానికి అవకాశం ఉందండి. ఆ 4 క్వశ్చన్స్ అంటే అక్కడే 28 మార్క్స్ మనకి పాస్ మార్క్ అనేది అక్కడే వస్తుంది. తర్వాత ఈజీగా నేర్చుకోగలిగే 4 మార్క్స్లో లోకస్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఈ లోకస్లో కూడా మీరు కంప్లీట్గా చాప్టర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. సెకండ్ రోమన్లో ప్రాబ్లమ్స్ వరకు చేస్తే ఈ లోకస్లో కూడా సెకండ్ రోమన్లో ఒక 4 మోడల్స్ అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, తర్వాత రేషియో మీద ప్రాబ్లము, తర్వాత పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 8, పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 6, ఈ మోడల్లో ఉండే ప్రాబ్లం ఒకటి. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది గుర్తుపెట్టుకోగలిగితే మీరు అన్ని ప్రాబ్లమ్స్ అంతా ఒకే ప్రొసీజర్లో ఉంటాయి. ఈ కండిషన్స్ అనేవి మనం జాగ్రత్తగా రాయగలిగితే లోకస్ నుంచి 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో థర్డ్ రోమంలో ప్రాబ్లమ్స్ మనం సెకండ్, 4th, 5th, 7th థీరం ఒకటి ఉంది. థీటా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a - b అనే థీరం ఒకటి. నేను ఇప్పుడు చెప్పే సెకండ్ రోమంలో ఈ 4 ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో జాగ్రత్తగా ఫస్ట్ క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది చూడాలండి మెయిన్గా. అది ఎవరైనా సరే, మెరిట్ స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి ఈ ప్రాబ్లం విషయంలో మిస్టేక్ రాయడానికి అవకాశం ఉంది. అందుకని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనేది చూడాలి. ఫైండ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది. లేదు ఫైండ్ ది ఒరిజినల్ ఈక్వేషన్ అని అన్నప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ అనేవి జాగ్రత్తగా రాసుకోవాలండి. ఆ ఫార్ములా జాగ్రత్తగా రాసుకోగలిగితేనే మనం సొల్యూషన్ ఈజీగా రాయడానికి అవకాశం ఉంది. తర్వాత కంటిన్యూటీలో మనకు ఎక్సైజ్ 8E ఎక్సైజ్ ఒకటి పర్ఫెక్ట్గా మనం చేస్తే 99% దాని నుంచే ఇస్తాడు. దాంట్లో కూడా ఫస్ట్ రోమంలో సెకండ్ ప్రాబ్లం, సెకండ్ రోమంలో 1 to 4, థర్డ్ రోమంలో సెకండ్, థర్డ్. తర్వాత 100% మనకి ఇచ్చే ఇంకొక ప్రాబ్లం డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ మెథడ్ మీద. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ మెథడ్ మీద మనకి ఒక 11 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ 11 ప్రాబ్లమ్స్ మనకి నేర్చుకోగలిగితే అన్ని ప్రాబ్లమ్స్ ఒకే ప్రొసీజర్లో కొంచెం సింప్లిఫికేషన్ చేంజ్ అవుతుంది. ఫార్ములా వాడు ఇచ్చిన ఫంక్షన్ని మనం f(x + h) రాసి తర్వాత ఫార్ములా రాసి మినిమం సింప్లిఫికేషన్ చేస్తే ఓ 2-3 మార్క్స్ మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఈజీగా ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ మెథడ్ మీద 4 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉందండి. 28 ఈ యొక్క 16 మార్క్స్, జరిగా 50 మార్క్స్ ఇక్కడ మనం ఈ చాప్టర్స్ వరకు సెలెక్టెడ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేర్చుకోవటం వల్ల మనం మినిమం 45 నుంచి 50 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు 1B అనే సబ్జెక్టు మనం ఫెయిల్ అవుతాము, అన్ని థియరీ చాప్టర్స్
కష్టం అవుతుంది, పాస్ అవ్వలేమనే భయం ఎవరు పెట్టుకోవద్దండి. ఈజీగా సెలెక్టెడ్ ఫెయిల్ అవుతామనే భయం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ చేసినా కానీ ఈజీగా 40 నుంచి 50 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇంకొకటి మీరు గమనిస్తే 1A 1Bతో కంపేర్ చేస్తే కొంచెం 1A సిలబస్ ఎక్కువ సిలబస్ అండి. 1Bలో మనకు సెలెక్టెడ్ ఎక్సర్సైజులు ఉన్నాయి. ఆ సెలెక్టెడ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం నేర్చుకోగలిగితే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చండి. కాబట్టి దీంట్లో మనం ఫెయిల్ అవుతాం అనే ఆలోచన అసలు పెట్టుకోవద్దు. ఈజీగా పాస్ అవ్వచ్చు. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెరిట్ స్టూడెంట్స్ ఆ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయగలిగితే ఈజీగా 75 మార్క్స్ తెచ్చుకోవచ్చండి. మెరిట్ స్టూడెంట్స్ అందరూ 75 మార్క్స్ తెచ్చుకుంటారని, ఈ 1B అనే సబ్జెక్టు ఫెయిల్ అవుతాం అనే భయంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈజీగా ఈ చాప్టర్స్ నేర్చుకొని పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏమి 1B సబ్జెక్ట్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనం ఈ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి పాటిస్తే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్.